ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. పుష్ప సినిమా స్టార్ట్ అయిన నుంచి ఇప్పటిదాకా అల్లు అర్జున్ మీద ఇంటి మీద దాడి జరిగిన దాకా అక్కడ జరిగిన సన్నివేశాలు అక్కడ జరిగిన విశేషాల గురించి పబ్లిక్ ఏమనుకుంటుంది వాళ్ళ మాటల్లోనే మనం విందాము. మీ పేరండి? నా పేరు విజయ్. మీరు ఏమనుకుంటారు? ఇప్పుడు పుష్ప సినిమా రిలీజ్ అయిన నుంచి సందేహాలు తొక్కిసలాట దగ్గర నుంచి ఇప్పుడు మన అల్లు అర్జున్ గారి ఇంటి మీద రాళ్ళదాడి జరిగింది కదా, అంతవరకు మీరంతా చూసింటారు, కొద్దిగా తెలిసింటది. దాని గురించి ఒక చిన్న మీ మాటల్లో. ఫ్యాన్స్ అదే చూడాలనే తాపత్రయంతో అది ఒక జరిగింది, బానే ఉంది. మళ్ళా వీళ్ళు ఇంటి దగ్గర పోలీసు అక్కడ నష్టపోయిన ఫ్యామిలీనే మా తప్పేం లేదని ఒప్పుకున్నారు కదా, వీళ్ళు ఫ్యాన్స్ ఇంటి దగ్గర పోవడం గొడవ చేయడం కొద్దిగా. అంటే ఫ్యాన్స్ ఇంటి దగ్గర పోయినారనుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా ఇంటి దగ్గర పోయినారనుకుంటున్నారా? మనం చెప్పలేము కదా, మనం అక్కడ అది వేరే స్టేట్ లో జరిగింది, మన స్టేట్ వేరు, మనకు చూపించినది చెప్తున్నాం. అండ్ అలాగే మీరు జరిగిన ఈ సన్నివేశంలో మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇలా జరిగకుంటే బాగుండిందో, ఇలా జరిగింటే బాగుండదు, మీ మాటలు ఏమైనా ఉందా? ఏం లేదన్నా, ఫ్యాన్స్ అట్లా చేయకుండా అందరు కలిసి ఆ ఫ్యామిలీకి ఏదో చేసింటే మేలు. ఇప్పుడు పుష్ప 2 సినిమా విడుదలయ్యి ఇప్పటికి దగ్గరగా ఒక 15 రోజులు 20 రోజులు కావస్తుంది. ఈ 15 రోజులు 20 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ విషయం మీద చర్చ జరుగుతా ఉంది. ఇప్పుడు సినిమా అనేది ఎవరికైనా అభిమానం చూడాలని. ఒక యువకుడు ఒక కొత్త సినిమాకు పోయినాడంటే చూసేదానికి ఉత్సాహంగా పోయినాడు, ఓకే. అక్కడ జరిగిన సంఘటన మనం చూసుకున్నట్టయితే ఒక లేడీ తన కొడుకుని ఎత్తుకొని పోయింది. ఆ సందర్భంలో ఆమె అంతగా పోవాల్సిన అవసరం లేదు. అంటే మళ్ళీ 10 రోజులు 15 రోజులు 20 రోజులు పోయిన తర్వాత చూడొచ్చు సినిమా. ఇక ఆమె విధంగా పోవడం, అలా జరగడం తప్పది. ఒకవేళ అలా పోకుండా ఉంటే బాగానే ఉంటుంది పరిస్థితి. ఇక అలా జరిగింది. ఒక లేడీ మీ పిక్చర్కి వచ్చి చూసి చనిపోయింది అని ఆ థియేటర్లో కూర్చున్న అల్లు అర్జున్ గారికి పోయి సినిమా చూస్తున్నాడు కదా సంధ్యా థియేటర్లో, ఒక పోలీస్ ఆఫీసర్ పోయి చెప్తే ఇట్లా ఒక లేడీ చనిపోయిందంట సార్ అంటే, నేను ఇప్పుడు రాలేను, సినిమా అంతా అయిపోయిన తర్వాత వస్తానని పుష్ప హీరో అన్నాడట అల్లు అర్జున్ గారు. అది ఎంత మాత్రం నిజమో అబద్ధమో తెలియదు. ఒకవేళ అనింటే అది కూడా అది హర్షించదగ్గ విషయం కాదు, తప్పది. విషయం తెలిసిన వెంటనే ఆయన వెళ్ళి ఆమెను పరామర్శించి చూసి ఉండాల్సింది. కానీ అక్కడ వీళ్ళు చెప్పింది నిజమా, ఆయన చెప్పేది నిజమా అనేది తెలియదు. ఏదేమైనా ఈ సంఘటన పురావృతం కాకుండా ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయంలో మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కొంచెం కఠినంగా వ్యవహరిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఈ విధంగా వ్యవహరించడం అనేది కాదు, ఎన్నెన్నో పొరపాటు జరుగుతూ ఉంటాయి. అలా జరిగి ఉండకూడదు, ఇలా జరిగి ఉండాలి, అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు అని చెప్పిండాల్సింది ఆయన. కానీ ఇలా ఏకపక్షంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. ఇది చాలా ఖండించాల్సిన విషయం. పోయినా మామ చనిపోయింది, జరిగిరాని సంఘటన జరిగింది, ఆయన పర్మిషన్ తీసుకోకుండా వచ్చాడని వీళ్ళు అంటున్నారు, లేదు పర్మిషన్ తీసుకొని వచ్చామని వాళ్ళు అంటున్నారు. ఇది ఏది ఎలాగైనా కానీ ఆ బాబు మీద చూపలే, ఏ రాజకీయ నాయకుడు బాబు మీద ఇంట్రెస్ట్ చూపలే. కేవలం ఈ వ్యక్తి హీరోగా బయటకు వస్తానే జైలు నుంచి అందరూ అడిగినారు, నీకు ఎలా ఉంది, జైల్లో ఎలా ఉంది, మా సానుభూతి ఉంటుంది అన్నారు. కానీ ఆ బాబు దగ్గరికి అయితే ఎవరు వెళ్ళలేదు. ఇది మాత్రం ఆలోచించాల్సిన విషయం. కానీ ఇది ఏదేమైనా ఇంతటితో ఈ విషయం పూర్తిగా క్లోజ్ చేస్తే బాగుంటది. మొన్న జరిగిన ఒక అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, సీనియర్ ఇండస్ట్రీ మొత్తము మన అల్లు అర్జున్ గారు ఒక హాఫ్ డే జైల్లో ఉండగా వెళ్ళి పరామర్శించారు. బట్ అదే బాబు ఐసీయూలో 15 రోజుల నుంచి మీరు అన్నట్టు సినిమా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు. అదే సానుభూతి ఇదే సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా వెళ్ళి కలిసి ఉంటే బాగుండు అని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆ మాటలకి ఆ మాట మీరు ఎలా స్పందిస్తారు? ఆయన చెప్పింది కరెక్ట్ మాటే. ఎలా అన్నాడంటే, మరి ఇంతమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, సినిమా స్టార్స్ ఉన్నారు కదండి, వాళ్ళు వెళ్ళలేదు కదా, ఈయన వెళ్ళి వస్తానే ఎందుకు పరామర్శించారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఉండాల్సింది అన్నాడు. మరి కరెక్ట్ కదా ఆయన చెప్పింది. ఈ విషయం కూడా కరెక్ట్, వెళ్ళి ఉండాల్సింది, వెళ్ళి పరామర్శించాల్సింది. ఎవరు పరామర్శించలేదు. కేవలం ఈయన ఒక సినిమా స్టార్ హీరో కాబట్టి ఈయన మాత్రం. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే, అంతా పెద్ద వాళ్ళు ఒకటే అన్నట్టుగా పోతుంది. పేదవానికి కూడా సపోర్ట్ లేనట్టు, పేదవాళ్ళు కదా వాళ్ళు, ఇంక జరిగిపోయింది లేని అతని దగ్గరికి పోలే ఎవరు. కానీ రేవంత్ గారు చెప్పిన విషయం కూడా ఖండించాల్సిన విషయం కాదు, ఇది మంచి విషయమే. ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ ఈ విధంగా అయితే అల్లు అర్జున్ గారి సినిమాకి పోవడం వల్ల ఆమె చనిపోయింది, ఒకేసారి చనిపోయింది. ఇప్పుడు అలాగే సీనియర్ ఇండస్ట్రీ మొత్తం మళ్ళా బాబు దగ్గరికి వెళ్తే అక్కడ కూడా క్రౌడ్ కంట్రోల్ చేస్తారో లేదని ఆలోచన కూడా ఉండొచ్చు కదా అని మీ ఆలోచన ఏంటి? ఒకవేళ అలా ఆలోచన ఉంటే వెళ్ళలేమని చెప్పి కూడా సీనియర్ ఇండస్ట్రీ చెప్తారు కదా, అప్పుడు మీరేమంటారు? ఎవరు పోవాలనుకుంటారో వాళ్ళు పోలీసు పర్మిషన్ ఈ రోజు బాబుని పరామర్శించినప్పుడు ఒక్కొక్క వారిని దశల వారీగా పోయి పరామర్శించు కదా. పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత అక్కడ జరిగిన ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన వల్ల ఒక ఫ్యామిలీలో ఒక ఆవిడ ఎందుకు కోల్పోవడం జరిగింది, దాని మీద మీ అభిప్రాయం? అసలు ఫస్ట్ ఆ పిల్లని తీసుకోవడం తప్పు. అది తీసుకోపోయిన తర్వాత కేర్గా ఉంచుకోవాలి. మనము పిల్లోని భద్రత లేకుండా హీరో వచ్చినాడని ఆమె పోవడము, పిల్లోని తీసుకుపోవడము, అందులో ఫ్యాన్స్ ఏం తప్పు లేదు. హీరో రావడం కరెక్టే, కానీ హీరో రావడం తప్పు కాదు. బట్ ఈవిడ మాత్రం తన పిల్లోని జాగ్రత్తగా చూసుకోకపోవడం ఆవిడే తప్పు. ఈ సంఘటనలో అల్లు అర్జున్ గారి ఏమైనా పాత్ర ఉంది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు పిల్లవాడు చనిపోయాడు అంటారు కదా, వాళ్ళు ఎవరు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసినారో అది చాలా తప్పు. ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది అని వాళ్ళు ఏదో కేసు వేసినారు,
అల్లు అర్జున్ జైలు వేచాడు, మళ్ళీ వచ్చేసినాడు, అది బాగానే ఉంది. మళ్ళీ వీళ్ళు పైన దాడి చేయడమే చాలా తప్పు. ఇప్పుడు అక్కడున్న తెలంగాణ సీఎం ఏవైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పి చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరిగిన ఆ సంఘటనకి ఒక వ్యక్తిని అంటే ఒక సెలబ్రిటీనే కారణం చూపించి అతను జైల్లో వేయాలని చెప్పేసి అతను జైల్లో వేసేసి మళ్ళీ అతని ఇంటికాడికి సెలబ్రిటీలు అందరూ వచ్చినా కూడా ఇదే సెలబ్రిటీలు హాస్పిటల్కి పోలే అని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు రానా వచ్చినాడు, విజయ్ దేవరకొండ వచ్చినారు. విజయ్ దేవరకొండకి ఇప్పుడు అల్లు అర్జున్ ఏదన్నా ఒక మూవీ రిలీజ్ చేస్తే దాని బట్టలు పంపిస్తాడు. ఇదే సహాయం మా పిల్లవాడికి చేయొచ్చు కదా. పిల్లవాడు ఐసీలో ఉన్నప్పుడు ఒక సెలబ్రిటీ అయినా వెళ్ళాడా? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? సినీ హీరోలంతా అల్లు అర్జున్ చూడడానికి వచ్చినారు. అదే విధంగా ఒకరి తర్వాత ఒకరైనా ఆ పిల్లవాడిని చూడడానికి వెళ్ళింటే వాళ్ళ నాన్న కొంచెం భరోసాగా ఉండేది. ఇప్పుడు పబ్లిక్ టాక్ ఏంటి అంటే ఏ విధంగా అయితే అల్లు అర్జున్ గారు జైల్లో ఉన్నప్పుడు అతను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సెలబ్రిటీలు అందరూ వెళ్ళి పరామర్శించారో అదే విధంగా హాస్పిటల్ ఐసీయూలో కొట్టుమిట్లాడుతున్న ఆ అబ్బాయి దగ్గర కూడా వెళ్ళి ఇదే సెలబ్రిటీలు వెళ్ళి ఆ అబ్బాయిని పరామర్శించింటే వాళ్ళ తండ్రికి కూడా ఒక సపోర్ట్ ఉంటుంది అండ్ అలాగే వాళ్ళకు భరోసా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడున్న పబ్లిక్ అయితే చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా అది కూడా అల్లు అర్జున్ గారికి ప్లస్ పాయింట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏమైతుందంటే అల్లు అర్జున్ ఒకనే పరామర్శించడం జరిగింది, కానీ ఇక్కడ ఉన్న అబ్బాయిని ఎవరు పట్టించుకోలేదని చెప్పి చాలా మంది అనుకుంటున్నారని చెప్పేసి మన పబ్లిక్ అయితే అనుకుంటుంది.